హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను సూరత్ స్పెషల్ కోల్డ్ కోకో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ చల్లని డ్రింక్ వేసవి కాలంలో చాక్లెట్ ఇష్టపడే పిల్లలకైతే ఇంకా బాగా నచ్చుతుందండి. స్ట్రీట్ స్టైల్ డ్రింక్ని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. చాక్లెట్ ఇష్టపడే పిల్లలకైతే మాత్రం తప్పకుండా ఈ డ్రింక్ ట్రై చేసి చూడండి, నచ్చుతుంది. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. దీనికోసం నేను 70 grams డార్క్ చాక్లెట్ తీసుకుంటున్నానండి, కుకింగ్ చాక్లెట్. మీకు ఏ చాక్లెట్ అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. ఇలాగ సన్నగా చాప్ చేసి పెట్టుకోండి. 600 ml బాయిల్డ్ మిల్క్ తీసుకున్నాను నేను. బాయిల్ చేయకపోయినా పర్వాలేదు, మనం బాయిల్ చేసుకోవచ్చు. 600 ml మిల్క్ తీసుకుందాము. 2 tablespoons కార్న్ఫ్లవర్, అలాగే ఈ కార్న్ఫ్లవర్లో 2 tablespoons మంచి బ్రాండ్ కోకో పౌడర్ యూస్ చేయండి, టేస్ట్ బాగుంటుంది. ఇవి రెండు కలిపి కొంచెం ఇలా మిక్స్ చేసి పక్కకు పెట్టుకుందాము. మనం తీసుకున్న మిల్క్ స్టవ్ మీద పెట్టుకుని బాయిల్ చేసుకుందాం. ఒకవేళ మీరు తీసుకున్న మిల్క్ గనక పచ్చి పాలు అయితే గనక ఒక్కసారి బాయిల్ చేసుకోండి. నేను బాయిల్ చేసుకున్న మిల్కే కదా. కొంచెంగా గోరువెచ్చని పాలు తీసుకుని ఇందాక మనం రెడీ చేసుకున్నాం కదా కార్న్ఫ్లవరు అలాగే కోకో పౌడరు, అందులో వేసి ఒక స్లర్రీ లాగా ప్రిపేర్ చేసి పక్కకు పెట్టుకుందాము. పచ్చి పాలు తీసుకుంటే కనుక ఒక్కసారి బాయిల్ అయ్యే వరకు మరిగించుకోండి, 3-4 నిమిషాలు. తర్వాత షుగర్ వేసుకుందాము. నేను 2 tablespoons షుగర్ వేస్తున్నాను. మీకు తీపి కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి. కొంతసేపు మిల్క్ అనేవి ఇలా బాయిల్ అయినాక ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న స్లర్రీ ఉంది కదా, కార్న్ఫ్లవర్ అలాగే కోకో పౌడర్, దీన్ని నిదానంగా పోస్తూ లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా తిప్పుతూ ఉండలు కట్టకుండా దీన్ని మిక్స్ చేసుకోవాలండి. మనం తిప్పటం అనేది ఆపకూడదు, ఆపితే కనుక కార్న్ఫ్లవర్ ఉండలు కట్టేస్తుంది. ఇదిగోండి ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఉంటే కొంచెం థిక్గా అవుతుంది ఈ మిల్క్ మిక్స్చరు. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ ఉంది కదా, దాన్ని ఇందులో వేసుకుని తిప్పటం అనేది మాత్రం ఆపద్దు, లో ఫ్లేమ్లో తిప్పుతూనే ఉండాలి. చాక్లెట్ కూడా అడుగంటుతుందండి. ఒకవేళ మీరు డైరీ మిల్క్ యూస్ చేస్తుంటే కనుక స్టవ్ అనేది ఆఫ్ చేసి డైరీ మిల్క్ వేసి ఒక 2 minutes తిప్పండి, సరిపోతుంది. వెంటనే మెల్ట్ అయిపోతుంది డైరీ మిల్క్. కుకింగ్ చాక్లెట్ అయితేనే జస్ట్ ఒక 1 or 2 minutes లో ఫ్లేమ్లో ఇలా మెల్ట్ అయ్యే వరకు కుక్ చేసుకుని అప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. ఇదిగోండి ఇప్పుడు చాక్లెట్ అంతా మెల్ట్ అయిపోయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు పెట్టుకుందాము. చాక్లెట్ కూడా వేసాక కొంతసేపు ఇలాగా ఒక 2-3 minutes కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండండి. దీన్ని పక్కకి పెట్టుకుందాము, ఇంతలో ఆరుతూ ఉంటుంది. సేమ్ స్ట్రీట్ స్టైల్లో మనము సర్వ్ చేయడం కోసం ఇలా ఐస్ క్యూబ్స్ని ఒక నాప్కిన్లో కానీ క్లాత్లో కానీ వేసి బాగా క్రష్ చేసుకోవాలండి. ఇలా సన్నగా మనం క్రష్ చేసుకుంటే మనకి కోల్డ్ కోకో అనేది బాగా మిక్స్ అవుతుంది ఈ ఐస్లో. సర్వింగ్ గ్లాసెస్ తీసుకుని ఇందులోకి 3/4 వరకు క్రష్ చేసుకున్న ఐస్ వేసుకోవాలండి. మనం 3/4 వరకు వేసుకున్నాక ఇందాక మనం రెడీ చేసుకున్న చాక్లెట్ మిక్స్చర్ ఉంది కదా, మధ్యలో 2-3 సార్లు ఇలా తిప్పితే పైన తెట్టు కట్టకుండా ఉంటుంది, లేకపోతే మరి గట్టిగా లంప్స్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు క్రష్ చేసుకున్న ఐస్లోకి ఒక 2-3 పెద్ద గరిటెల నిండా ఈ మిక్స్చర్ వేసుకోవాలి. ఈ చాక్లెట్ మిక్స్చర్ వేసుకుని సేమ్ స్ట్రీట్ స్టైల్లో అయితే కనుక ఇలాగా ఐస్తో ముందు ఈ మిక్స్చర్ వేశాక ఒక స్పూన్తో మిక్స్ చేస్తారండి. ఫస్ట్ స్పూన్ బ్యాక్ సైడ్ ఇలా పెట్టి ఫుల్ బాగా మిక్స్ చేసి ఆ తర్వాత ఒక పెద్ద గ్లాస్ తీసుకుని ఒక 3-4 సార్లు తిరగొట్టాలండి. అప్పుడే మనకి ఐస్ అలాగే ఈ చాక్లెట్ అంతా మిక్స్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా 3-4 సార్లు గ్లాస్లో తిరగొట్టాక మనం అప్పుడు సర్వ్ చేస్తే నురుగ్గా కూడా వచ్చి టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి ఇలాగే సర్వ్ చేసి మీరు కూడా ట్రై చేయండి. పైన కావాలి అనుకుంటే ఇంకొంచెం గ్రేట్ చేసిన చాక్లెట్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. సేమ్ నేను చెప్పినట్టుగా రెసిపీ అలాగే సర్వింగ్ కూడా ట్రై చేసి చూడండి. మీకు మీ ఇంట్లో వాళ్ళకి మీ పిల్లలకైతే కనుక తప్పకుండా నచ్చుతుంది. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సమ్మర్ స్పెషల్ రెసిపీస్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నానండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అలాగే మ్యాంగో రెసిపీస్ ఉన్నాయి. కావాలి అనుకుంటే నా ఛానల్ని విజిట్ చేయండి.
నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.